పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పునరుత్థాన మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 1, 2, 6 నుండి 9 వరకు పవిత్ర వచనములు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. 6వ వచనం నుండి, ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలోనికి ప్రవేశించి అచ్చట పడి ఉన్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వచ్చి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవవలనను లేఖనములను వారు అప్పటికిని గ్రహింపలేకపోయిరి. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరణాన్ని గెలిచిన, సైతాన్ని గెలిచిన, పాపాన్ని గెలిచిన, లోకాన్ని గెలిచిన ఆ మృత్యుంజయుడైన యేసు ప్రభు మిమ్ము మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించాలని నా యొక్క కోరిక, నా యొక్క ప్రార్థన. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, ఆయన చెప్పినట్లు ఆయన తిరిగి లేచాడు. మరణించిన 3వ నాడు నేను సజీవుడని లేస్తానని చెప్పారు. మీరు ఈ ఆలయమును పడగొట్టుడు, 3 దినముల తర్వాత నేను దీనిని తిరిగి లేపుతాను అని తన శరీరం అనే ఆలయాన్ని గురించి యేసు ప్రభు పలికినటువంటి ఆ యొక్క వేద సత్యాన్ని ఈ రోజున ఆయన నిరూపించి చూపిస్తూ ఉన్నారు. పిల్లలకు దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటంటే పిల్లారా, ఎవరైతే ఆయన చంపాం కదా అనుకున్నారో వాళ్ళు భయములో ఉన్నారు. చనిపోయినటువంటి ఆయన సజీవుడై లేచాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాల పాటు కలిసి జీవించారో, కలిసి బ్రతికారో, ఆయన పదే పదే చెప్పిన మాటలు ఏమిటి? నేను యెరూషలేమునకు వెళ్ళాలి, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల చేతుల్లో ఉండాలి, పడాలి, మరణశిక్షకు లోను కావాలి, కానీ 3వ నాడు సజీవుడిగా లేస్తాను అని ఆయన చెప్పటాన్ని పదే పదే విన్నారో వాళ్ళు నమ్మలేకపోతున్నారు, వాళ్ళు విశ్వసించలేకపోతున్నారు. బహుబాధాకరమైన విషయం ఇదే. ప్రియులకు దేవునిలా ఎందుకు నమ్మలేకపోయారు వాళ్ళు అంటే ఒకే ఒక కారణం ప్రియులారా. ఏమిటి అంటే, సృష్టి ఆరంభము నుండి, సృష్టి కలుగజేసినప్పటి నుండి తనంతట తానుగా సజీవుడై లేచినటువంటి మరొక వ్యక్తి లేడు. ఇది మానవ దృష్టితో, మానవ దృష్టికోణముతో, మానవ ఆలోచన సరళితో చూస్తే ఇది అసాధ్యమైనటువంటిది. కాబట్టి శిష్యులు దానిని నమ్మలేకపోతున్నారు. ఒక సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలనుకున్నాను ఈ ప్రారంభంలో ప్రియులారా. ఏమిటి అది అంటే, అది అమెరికాకి గల్ఫ్ దేశాలకి భీకరంగా యుద్ధం జరుగుతున్న రోజులు అవి. ఫిబ్రవరి 27వ తారీఖు 1991వ సంవత్సరం రోజున అమెరికాలో ఉన్నటువంటి రూతు అనే తల్లికి ఒక సందేశం అమెరికా దేశపు వైట్ హౌస్ నుంచి వచ్చింది. ఏమిటి ఆ సందేశం? అమ్మా, నీ కుమారుడు యుద్ధం చేస్తూ చేస్తూ ప్రమాదవశాత్తు మందు పాత్ర మీద కాలు పెట్టి ఆ మందు పాత్ర పేలి చనిపోయాడు నీ కుమారుడు. ఈ బాధాకరమైన విషయాన్ని నీకు తెలియజేయటానికి మేము చింతిస్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తల్లి యొక్క వేదన, ఆ తల్లి యొక్క కన్నీరు, ఆ తల్లి యొక్క ఆ యొక్క బాధ వర్ణనాతీతంగా మారిపోయింది. కారణం,
ఆ కుమారుడు ఆ రూతు అనే తల్లికి ఉన్నటువంటి ఒక్కగాని ఒక కుమారుడు. ఇది జరిగిన సంఘటన ప్రియులారా. ఒక్కగాని ఒక కుమారుడు ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఏం జరిగింది? ఆమె 3 రోజుల పాటు ఏడుస్తూనే ఉంది. తన కుమారుని కొరకై తన కుమారుని యొక్క మరణాన్ని తలంచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంది. ఆమె యొక్క హృదయాన్ని ఎవ్వరు కూడా ఓదార్చలేకపోయారు. మరొక వైపు నుంచి కోపంతో రగిలిపోయింది. బాధ, ఒకే ఒక కుమారుడు, వేదన నిండిపోయింది. ఎంతోమంది ఇరుగు పొరుగు వారు వచ్చారు, ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎవరి తరము కూడా కాల. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. 3వ రోజు ఒక ఫోన్ కాల్. మరలా తల్లి మరలా వెళ్ళి ఫోన్ కాల్ వెతుకుంది. అమ్మా, నేను నీ కుమారుణ్ణి. అమ్మా, నేను నీ కుమారుణ్ణమ్మా. నేను బ్రతికే ఉన్నానమ్మా. నేను ఇంకా బ్రతికే ఉన్నానమ్మా. పొరపాటున మా పై అధికారులు నీకు ఒక తప్పుడు సందేశాన్ని పంపించారు. మరణించింది నేను కాదు, సైనికుల నాలాగా ఉండేటువంటి వేరొక వ్యక్తి అమ్మా అని చెప్పాడు. చెప్పి, అమ్మా నేను బ్రతికే ఉన్నానమ్మా, నువ్వు ఏడవద్దమ్మా అని చెప్పాడు. కానీ తల్లిలో ఎటువంటి మార్పు లేదు. కన్నీళ్ళు ఇంకా ఆగల. ఎందుకో అర్థం కాలేదు. ఏదో ఒక తెల్ల ముఖం పెట్టింది అంతే. ఆశ్చర్యంలోనే ఉండిపోయింది. నమ్మలేకపోయింది. మరలా కొంచెంసేపు ఆగి తేరుకొని వైట్ హౌస్కి ఫోన్ చేసేసరికి వాళ్ళు అంగీకరించారు. అవునమ్మా, నీతో మాట్లాడింది నీ కుమారుడే. మేం పొరపాటు జరిగింది, పేర్లు తారుమారయ్యాయి, మమ్మల్ని క్షమించండి అమ్మా. నీ కుమారుడు చనిపోలేదు, నీ కుమారుడు సజీవుడిగా ఉన్నాడు అని చెప్పేసరికి నిదానంగా ఆ తల్లి వేదన తగ్గించుకొని పరమానందములోనికి అడుగుపెట్టింది. ప్రియులారా, చిన్ననాటి నుండి తన కుమారుని యొక్క స్వరం ఏ విధముగా ఉంటుందో తెలిసినటువంటి ఆ రూతు అనేటువంటి తల్లి తన కుమారుడు మరణించాడు అని చెప్పిన తర్వాత, వేదనతో ఉన్న తర్వాత, 3 రోజుల తర్వాత నిజంగానే బ్రతికి ఉన్నట్టు కుమారుడు ఫోన్ చేస్తే ఆమెలో ఎటువంటి చలనం లేదు. నమ్మలేకపోయింది. ఆమె మనసులో ఏముంది? నా కుమారుడు చనిపోయాడు. వేదనలో ఉండిపోయింది. సొంత కుమారుడు సజీవుడిగా లేచి సొంత స్వరముతో మాట్లాడుతుంటే నమ్మలేకపోయింది. జరిగిన వాస్తవం అండి ఇది. జరిగినట్టు డేట్ అండి, ఫిబ్రవరి 27, 1991 సంవత్సరంలో రూతు అనే తల్లికి జరిగినట్టు ఒక బాధాకరమైనటువంటి సంఘటన ప్రియులారా. నమ్మలేకపోయింది. నిదానంగా సమయం తీసుకొని అప్పుడు ఆహా, నా కుమారుడు మరణించలేదు, బ్రతికే ఉన్నాడని విశ్వసించింది. ఎందుకు ఈ సన్నివేశాన్ని మీ ముందు ఉంచుతున్నానంటే ప్రియులారా, మగ్దలేన మరియమ్మ ఈనాటి సువిశేషంలో యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఖాళీ సమాధిని చూచి యేసు ప్రభు లేస్తానన్నాడు కదా, లేచాడు కదా అని నమ్మాలి, కానీ నమ్మలేకపోయింది. శిష్యులిద్దరూ కూడా వెళ్ళారు, సమాధిని చూచారు, అక్కడ ఉన్నటువంటి నార వస్త్రాలు చూశారు. యేసు ప్రభు లేస్తానన్నాడు కదా, లేచాడని నమ్మాలి, కానీ నమ్మలేకపోయారు. వాక్యాన్ని చదువుకుందాం, ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనము. ఆదివారం తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండటను చూచెను. ఇంతకి మగ్దలా మరియమ్మ సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? 3వ రోజున ఎందుకు వెళ్ళింది? యూదుల సంప్రదాయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ సంప్రదాయం? యూదుల సంప్రదాయం ప్రకారం 3వ రోజున కొన్ని అత్తరులు తీసుకొని వెళ్ళి ఆ శరీరానికి వారు ఎంబామింగ్ చేస్తారు, అత్తరులు పూస్తారు. అది వారి సంప్రదాయం. దీనిని మనం లూకాసు వార్త 24వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే అర్థమవుతుంది. లూకా 24:1 వచనము. ఆదివారం వేకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకొని సమాధి వద్దకు వచ్చారు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 1వ వచనము. విశ్రాంతి దినము గడిచిన పెదప ఆదివారము ప్రాతకాలమున మగ్దలా మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చారు. ఎందుకు? అత్తరులు పుయ్యడానికి. ఇది ప్రధానమైన కారణం ప్రియులారా.
యేసుప్రభు యొక్క చనిపోయినటువంటి దేహానికి అత్తరులు పూయడానికి వారు వెళ్ళారు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది అక్కడ? ఆ సమాధి యొక్క రాతి దొరలించబడి ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ సమాధిని ఎవరు కూడా తమంతట తాము దొర్లించలేరు. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, యూదులు యేసు ప్రభు సజీవుడే లేచిన తర్వాత కూడా ఆయన లేవలేదు అనే పుకారు పుట్టించారు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం మనకు స్పష్టంగా ఉంటుంది. ఆయన లేవలేదు అని పుకారు పుట్టించారు. మరి ఎవరు? ఆ సమాధి రాయి 7-8 మంది దొర్లిస్తే గాని దొర్లుతుందండి. అది దైవశక్తితో మాత్రమే దొర్లించబడింది, ఎవరి వల్ల కాదు. అది వాక్యం ఏమని చెప్తుంది? యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో, ఆదివారం తెలతెలవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండటం చూచాను. యూదులకు అవసరం లేదు రాయిని దొర్లించడానికి, శిష్యులా రాలేరు, వాళ్ళు భయంతో కూడుకొని పోయి ఉన్నారు. మామూలు భయం కాదు, వాళ్ళు తలుపులు మూసుకొని ఉన్నారు. మరి ఎవరు దొర్లించాలి? సజీవుడైన దేవుడు రాయిని దొర్లించాడు. మొదటి సాక్ష్యం యేసయ్య సజీవుడై లేచాడని చెప్పటానికి. రెండవ సాక్ష్యం ప్రియులారా ఏమిటి అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనము, అంతటా సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు ఆ స్త్రీ, ఎవరు? మగ్దలైన మరియమ్మ పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము. స్త్రీగా ఆమె అనుకుంటుంది, ఎవరో దొంగిలించుకొని పోయారు యేసయ్యాక శరీరాన్ని. ఇది యూదులు దొంగిలిస్తే ఏమవుతుందండి? వాళ్ళు దాచిపెట్టారనుకో, వాళ్ళే యేసుప్రభు లేచారనేటువంటి దానికి సాక్ష్యం పలికినట్టు అయితే కదా. వాళ్ళు ఎందుకు దాచిపెడతారు? వాళ్ళు తీసుకెళ్లరు. మరి ఎవరు? శిష్యులా ఇందాక చెప్పాను కదా, వాళ్ళు అసలే భయంతో కూరుకొని పోయారు. పగలు పూట సిలువ వేస్తుంటేనే వాళ్ళు రాలేదండి, యోహాను గారు తప్ప. ఏమైంది? సజీవుడిగా లేచాడు. రెండవ సాక్ష్యం, యేసు ప్రభువు నిత్య జీవితాన్ని ఆయన మృత్యుంజయుడిగా లేచాడు అని చెప్పటానికి పిల్లారా. మూడవది యోహాను సువార్త 20వ అధ్యాయం 4వ వచనం పిల్లారా, ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి, కానీ శిష్యుడు అంటే యోహాను గారు పేతురు కంటే వేగముగా పరిగెత్తి సమాధిని చేరెను. అతడు వంగి నారవస్త్రముల అచ్చట ఉండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. కొద్దిగా సమయాన్ని తీసుకొని నార వస్త్రాలు అనే పదాన్ని ధ్యానం చేయండి. ఏంటంటే, ఒకవేళ యేసుప్రభు యొక్క శరీరమే దొంగిలించబడితే, తీసుకొని వెళ్ళబడితే, ఆ వస్త్రాలతో తీసుకొని వెళ్ళాలి. బరిబత్తలుగా తీసుకొని వెళ్ళరు కదండి, కప్పి ఉన్న వస్త్రాలను ఉంచుతారు కదా. కానీ యేసు ప్రభువు సజీవుడే లేచాడని చెప్పటానికి ఈ నార వస్త్రాలు అక్కడ ఉండటం అనేటువంటిది ఒక బలమైన సాక్ష్యం ప్రియులారా, దృఢమైన సాక్ష్యం. అవి కూడా ఏం చేయబడ్డాయి? ఒక చోట చుట్టి పెట్టబడి ఉన్నాయి. ఎందుకనంటే, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, యేసయ్య శరీరం ఇప్పుడు ఉత్థానమైన శరీరము. ఆయన మృత్యుంజయుడైనటువంటి శరీరము. ఆయనది ఇప్పుడు మానవ శరీరము కాదు, దైవికమైన శరీరం ప్రియులారా. ఆయనది ఉత్థానమైన శరీరం. ఆయనకి బట్టలతో పని లేదు, ఇంకా ఈ లోక సంబంధమైన శరీరం కాదు. ఇంకా అది మృత్యుంజయుడు ఆయన, ఆయనకి ఇంకా అవసరం లేదు. తర్వాత వాక్యాన్ని చదువుకుంటే, సీమోను పేతురు వచ్చి సమాధిలోనికి ప్రవేశించి అచ్చట పడి ఉన్న నారవస్త్రాలను మనం చదువుకుంటాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ప్రియులారా. ఆయన తలకు కట్టి ఉన్న తుండుగుడ్డను చూచాను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు విడిగా కాక ఒకచోట విడిగా చుట్టి ఉంచబడెను. అవన్నీ కూడా అక్కడ ఉంచబడ్డాయి భద్రంగా. యేసు ప్రభు యొక్క దివ్య శరీరానికి, ఉత్థాన శరీరానికి, మృత్యుంజయుడైన శరీరానికి ఇక నార వస్త్రాలతో పని లేదు. లోకానుసారమైన వస్త్రాలకి పని లేదు, అవసరం లేదు. వాక్యాన్ని చదువుకున్న పిల్లారా, సమాధి వద్దకు మొదట వచ్చినటువంటి శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. ఈ మాట ముఖ్యం. యోహాను గారు నమ్ముతున్నారు, నార వస్త్రాలను చూచి నమ్ముతున్నారు. అవి సాక్ష్యం పలుకుతున్నాయి యేసు ప్రభు యొక్క ఉత్థానం గురించి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రియులారా, మనందరము కూడా
ప్రభువుని వేడుకుందాం. 3 ముఖ్యమైన సాక్ష్యాలు యోహాను సువార్త 20వ అధ్యాయం ప్రకారం. మొదటిది దొర్లించబడిన రాయి, రెండవది ఖాళీ సమాధి, మూడవది చుట్టి ఉంచబడినటువంటి వస్త్రాలు, నార వస్త్రాలు. ఇవి 3 కూడా ఇవి కౌంటర్ విట్నెసెస్ కాదు, ఇవి యేసయ్య సజీవుడిగా లేచాడనే దానికి సాక్ష్యం. ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభు స్పష్టముగా తెలియజేస్తాడు. లాజరు మరణము సందర్భములో ప్రియులారా ఏమంటారు యేసు భగవానుడు? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యోహాను సువార్త 11వ అధ్యాయములో 25వ వచనములో, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినా తిరిగి లేస్తాడని వాగ్దానం చేసిన దేవుడు తిరిగి లేచాడు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయములో తన మరణాన్ని గురించి మాట్లాడిన యేసు భగవానుడు తన పునరుత్థానాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనం నుండి, అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలను అనుభవించి మరణించి 3వ నాడు పునరుత్థానుడగుట అగత్యమని వచించను, సత్యం తప్పదని వచించాడు. ఈ మాట మనం గుర్తెచ్చుకోవాలి, ప్రభువు పలికిన మాట. ప్రియులారా, చివరిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు ఈ విధంగా పలుకుతున్నాడు, క్రీస్తే లేవనెత్తబడనిచో, క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధ వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థము. క్రీస్తు లేచాడు కాబట్టి మన విశ్వాసం నిజమైనటువంటిది. 17వ వచనములో కూడా ఇదే సత్యం మనకు బోధించబడుతుంది. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ పాపములో ఉన్నటువంటి వారే. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య లేవనెత్తబడకపోతే మన విశ్వాసం వ్యర్థం. కానీ ఆయన లేవనెత్తబడ్డాడో, నీవు సజీవుడైన దేవుని నమ్ముతున్నావు. దేవుని యొక్క దూతలు వచ్చినటి స్త్రీలతో పలుకుతారు కదా, లూకాసు వార్త, మత్తయి శుభవార్తలు, సజీవుడైన వారిని మీరు మృతులో ఎలా వెతుకుచున్నారు? తాను చెప్పిన విధముగా తాను 3వ నాడు సజీవుడే లేచాడని పలుకుతారు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇదే సత్యాన్ని పౌలు గారి ప్రియులారా కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 15వ అధ్యాయములో 55వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఓ మృత్యువా నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా బాధ కలిగింపగలని శక్తి ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు తెలియజేద్దాం. యేసయ్య సజీవుడిగా లేచాడు. దానిని మనం సంతోషంగా మనం కొనియాడుకోగలగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు యొక్క ఉత్థానాన్ని మనం కొనియాడుకుంటుండగా ప్రభువుని వేడుకుందాం. ప్రియులారా, ముఖ్యమైన మాట ఈనాటి సువిశేషములో ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 8వ వచనములో ఏమని ఉంటుందంటే, శిష్యుడు లోనికి వచ్చి నార వస్త్రమును చూచి నమ్మెను అని రాయబడి ఉంది. నీవు నేను యేసయ్య యొక్క ఉత్థానాన్ని నమ్మినటువంటి వారిలో ఉండాలి. అపనమ్మకముతో ఉన్నటువంటి వారిలో మనం ఉండకూడదు. ప్రియులారా, ప్రభువును నమ్ముతాం, ఆయన సజీవుడే లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. మనం ఇక సమాధి రాయి ముందు కానీ సమాధిలో కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం పైకి రావాలి, సజీవులుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. బాధలు, కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు అనేటువంటి సమాధి రాళ్ల కింద మనం ఎంతవరకు ఉండాలని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. నీవిక అవసరం లేదు, నేను లేపుతాను, సంతోషంతో నింపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా నీకు స్తోత్రాలు. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, సజీవుడైన దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా, లోకానికి ఒకలాంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని నీ ఉత్థానము ద్వారా ఇచ్చావు. మరణము శాశ్వతం కాదు, మరణం ప్రారంభం మాత్రమే. మరణము అంతము కాదు, మరణం పరలోకానికి ద్వారం మాత్రమే అని తెలియజేశావు. మీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో నిన్ను మా దేవుడిగా, సజీవుడైన దేవుడిగా, ఎల్లప్పుడూ మాతో ఉండే దేవుడిగా విశ్వసించి స్వీకరించి ప్రభువా
నీవు మాకు వాగ్దానం చేసినట్లుగా మేము కూడా మరణించినా కానీ జీవించబోతున్నాం అనే సత్యముతో ధైర్యంగా ముందుకు కదలటానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని మాలో నూరిపోయండి. విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న నీ బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ఈ పండగలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. మాలో అందరము కూడా నీ ఉత్థాన సంతోషములో, ఉత్థాన ఆనందములో పాల్గొని మేము కూడా ఈ లోకం శాశ్వతం కాదు, మేము కూడా ఉత్థానము కావాల్సిన బిడ్డలం. రోమాపత్రికలో పౌలు గారు పలికినట్లుగా ప్రభువా, ఇదిగో మేము కూడా నీతో పాటు పాపానికి మరణించగలిగితే నిత్య జీవితంలో పాలు పంచుకుంటామనే సత్యాన్ని గ్రహించి జీవించటానికి, బ్రతకడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకంగా ఉత్థాన శాంతి సమాధానాలతో నింపమని మా ప్రభు అనే క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.